పుష్కరాల నుంచి కుడివైపున గోదావరి గట్టు వైపున ఉన్నటువంటి దృశ్యాలను చూసుకుంటూ వెళ్దాం. ఇక్కడ కొన్ని టూరిజానికి సంబంధించినటువంటి పాపికొండలవి, బోటుకు సంబంధించినటువంటి ఆఫీసులు అవి కూడా ఉన్నాయి. ఇదిగో చూడండి, ఇక్కడ నుంచి మరింతగా 3వ బ్రిడ్జి, రోడ్ కమ్ రైలు బ్రిడ్జి కనపడుతుంది మనకి. ఇక్కడి నుంచి ఇదిగో విగ్రహాలు ప్రముఖ నటులు రేల వెంకటరామయ్య గారు, బాపు వెంకటరమణ గారు, ఎస్వి రంగారావు గారు, అలాగే మరి శోభన్ బాబు గారు, ఈయన అలాగే ప్రముఖ హాస్యనటుడు రాజబాబు గారి విగ్రహాలు, అందరి విగ్రహాలు ఇక్కడ చెక్కబడ్డాయి. ఇదిగో ఘంటసాల గారు, ప్రముఖ గాయకులు ఘంటసాల గారి విగ్రహం ఇది. మరి ఇది రాజబాబు గారు పార్కు, పివి నరసింహరావు పార్కు. ఇక్కడ ఈ పార్కులోంచి చూసినట్లయితే గోదావరి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి మరింత దగ్గరగా కనపడుతుంది. ఎమ్మెల్యే గారి నిధులతోటి ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చేయబడుతుంది. నుంచి చూసినట్లయితే వాటర్ చూసినట్లయితే చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఎర్రగా ఉంది. ఇది వర్షాకాలంలో తీసిందనమాట. ఇదిగో ఇది మరొక సీజన్లో తీసింది. చెప్పాను కదా, రకరకాల సీజన్లో నేను ఈ వీడియో మొత్తం కవర్ చేయడం కోసం సంవత్సరం పాటు నేను షూట్ చేయడం జరిగిందనమాట. అవన్నీ కలిపి ఒక సమాహారంగా ఈ రోజున మీకు అందిస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే కొవ్వూరు వైపుని ఇదిగో ఈ ఇసుక డ్రెడ్జింగ్ చేసి పడవల్లో నదీ గర్భంలోకి వెళ్ళి ఆ నదీ గర్భంలో ఈ పడవ వాళ్ళు మునుగుతారన్నమాట. కిందకు మునిగి అక్కడి నుంచి సన్నని ఇసుకని బకెట్లతోటి పైకి తీసుకొచ్చి ఒక పడవంతా నింపుకుని అప్పుడు ఈ ఒడ్డుకి తీసుకొస్తారనమాట. ఆ ఒడ్డుకి తీసుకొచ్చినటువంటి ఇసుకని ఈ లారీల్లో మరి లోడ్ చేసి హైదరాబాదు, బెంగళూరు ఇటువంటి దూర ప్రాంతాలకి ఈ ఇసుక పట్టుకెళ్తారనమాట. చాలా ఖరీదుగా ఉంటుంది. ఇంచేదంటే సన్నని ఇసుక మరి ఎక్కడ కూడా దొరకదు. గోదావరి ఇసుక ఉన్నటువంటి డిమాండు మరి ఎక్కడా కూడా లేదనమాట. ఇదిగో ఇది గోదావరి బ్రిడ్జి నుంచి బస్సులో ట్రావెల్ చేస్తున్నాను. ఇది మనకి ఈ పిక్చర్ అంతా కూడా మనకి కనపడుతుంది. ఇదిగో దూరంగా అది పుష్కరాల రేవు. ఇక్కడి నుంచి దూరంగా పుష్కరాలు ఆ విధంగా కనపడుతుంది మనకి. మంచి ఫుల్గా ఉంది గోదావరి. అందు గురించి ఎక్కడ లంక భూమి అనేది కనపడకుండా, లంకలు కూడా మునిగిపోతాయి ఈ టైంలో వర్షాకాలంలో. మరి అక్కడ ఉన్నటువంటి జాలర్లు ఒడ్డుకు వచ్చేస్తారన్నమాట. తమ ఇల్లు అయ్యి వదిలేసి, ఇల్లు పాకలే కదండి పాపం వారు ఉండేది. అందు గురించి ఈ ములుగు నుంచి చూసినట్లయితే చూడండి ఎంత ఒడ్డుకి గోదావరి జలాలు నిండి ఉన్నాయి చూడండి. అదే వరద వచ్చిన టైంలో అయితే ఇంకా పైకంట ఉంటాయి. అప్పుడు చూస్తే మాత్రం ఊళ్ళో జలధరిస్తుందండో. రాజమండ్రి కొవ్వూరు వైపుకి ఎక్కేటటువంటి దృశ్యం ఇది. ఇది కూడా నేను వర్షాకాలంలోనే షూట్ చేయడం జరిగింది. ఎంత వర్ణించిన